హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మేము చేసేది పానీపూరి అండి. తయారు చేసే విధానం చాలా టేస్టీగా పానీపూరి రసం. ఇంకోండి, పూరీలు చక్కగా వేయించుకోవాలన్నమాట. మనకు పూరి విడిగా దొరికింది కదా, అలా ప్యాకెట్లో తెచ్చుకుని నేనైతే ఇలా వేపేసుకుంటున్నాను పూరీలు. చక్కగా పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఎప్పుడు కొనుక్కురావడమే కాదు, అప్పుడప్పుడు మనం ఇంట్లో చేసి కూడా టేస్టీగా తింటూ ఉంటారు. ఇంట్లో చేసినవి కొంచెం ఎక్కువగా తింటారు, వాళ్ళకి కూడా తృప్తిగా ఉండిద్ది కదా. మనం అప్పుడప్పుడు చేసి పెడతా ఉండాలి. ఇవ్వండి, ఇన్ని పూరీలు అయితే నేను ప్రిపేర్ చేశాను. సరిపడా అనమాట. వాళ్ళు ఎన్ని అయితే అన్ని తింటారనమాట. ఇదిగోండి, వాటిలో కావాల్సినవి అయితే మనం చారు చేసుకుంటాం కదా, దాంట్లోకి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పచ్చివేనండి, పచ్చిమిరపకాయలు వేపిని కాదు. దాంట్లో కొంచెం జీలకర్ర, ఉప్పు, ఒక నిమ్మకాయ అయితే రసం పిండుకుంటానండి నేను. నిమ్మరసం, జీలకర్ర అయితే వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుంటాను, వాటర్ పోసుకొని సరిపడా. ఇలా మిక్సీ పట్టేసుకున్నది ఒక గిన్నెలో అయితే పోసేసుకుని, మనకి ఎన్ని అయితే సరిపోతాయి అన్ని వాటర్ అయితే కలుపుకోవాలండి. ఆ వాటర్ మనకి సరిపడా కలుపుకొని ఉప్పు వేసుకుంటే సరిపోయిద్ది. చాలా టేస్టీగా చారు రెడీ అయిపోతాయండి. ఇవే పచ్చి పులుసు పానీపూరి చారువా. పిల్లలకి గ్యాస్ కూడా ఉండదండి. చక్కగా సరిపడి ఇంట్లో మనం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకోండి, ఇంట్లో అయితే ఒక నిమ్మకాయ నేను డైరెక్ట్గా పిండేస్తున్నాను. ఇంకా ఒక్కసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోయిద్దని. చాలా టేస్టీగా చాలా బాగున్నాయి అసలు. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి మీరు నాకు చెప్పండి. కొంచెం ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు అనమాట, లైట్గా. తర్వాత ప్రాసెస్ ఏంటంటే, పూరీలో కావాల్సిన పప్పు కూర, బఠానీ కర్రీ. ఇదిగోండి, కళాయి పెట్టి కళాయిలో అయితే టమోటా వేసేసి, టమాటాలు బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. మెత్తగా ఫ్రై అయిపోవాలి. తర్వాత బఠానీ ఏదైతే ఉందో, ఈ బఠానీ పొటాటా కుక్కర్లో వేసి మెత్తగా 5 విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతాయండి. మెత్తగా అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. కుక్కర్ మూత తీసి మెత్తగా పప్పు కుడితే ఇలా అయితే నేను తిప్పేసుకున్నాను అనమాట. మెత్తగా కలిపేసుకుని ఇలా బాగా కలిపేసుకుంటున్నాను మెత్తగా. కొంచెం వాటర్ అయితే పోసుకుని కలిపేసుకున్నాను. దానికి అతుక్కుపోయిద్ది కదా, వాటర్ పోయడం వల్ల కొంచెం వచ్చేస్తుంది అనమాట. అలా దీంట్లో చూపించే విధంగా నేను డైరెక్ట్ ఇలా కలిపేసుకుని కొంచెం వాటర్ పోసేసి బాగా జోరుగా కొంచెం కలిపేసుకుని, ఇలా కుక్కర్లో నుండి డైరెక్ట్గా మనం టమాటా అయితే ఏదైతే ఉడుకుతుందో దాంట్లో బాగా మగ్గేటప్పుడు పసుపు, ఉప్పు వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గినాక ఈ బఠానీ ఏదైతే ఉందో డైరెక్ట్గా దీంట్లో వేసేసుకోవాలి. టమాటాలో ఇది బాగా కొంచెం మగ్గాలన్నమాట. ఉడికేటప్పుడు సరిపడా కారం కూడా వేసుకోవాలండి. కారం, కొంచెం గరం మసాలా కూడా వేసాను నేను. ఇలా బాగా కొంచెం వాటర్ ఎక్కువ పోయాలి. వాటర్ ఎక్కువ పోసి వాటర్ అంతా ఉడికి చిక్కపడిపోయేటట్టు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ లాస్ట్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా
ఇలా వేయడం వల్ల మెత్తగా వండుకోకుండా నోటికి పలుకు తగిలిద్ది అనమాట పూరీలో వేసుకుని తినేటప్పుడు. పానీపూరి రెసిపీ నేను గరం మసాలా అయితే లాస్ట్లో వేస్తున్నాను. అది వేసినాక ఇంకా దగ్గర పడిపోయిందండి. చాలా వాటర్ అయితే పోసాం కదా, ఇదిగోండి ఇలా దీంట్లో చూపించే విధంగా మొత్తం కంప్లీట్గా ఉడికిపోయింది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా అయిపోయిందండి, రెడీ అయిపోయింది పానీపూరి కర్రీ. టేస్టీగా చాలా బాగుండిద్దండి బఠానీ పానీపూరి కర్రీ. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి చూపించండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్